నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే ఈ కథ అనేది ఎంతో మోటివేషనల్ గా ఉండటంతో పాటు మీకు ఎంతో విలువైన పాఠాన్ని కూడా నేర్పబోతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ కథలో ఒక పాము ఎంతటి ప్రాణ స్నేహితులైనా సరే ఇటువంటి ముగ్గురు వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పింది. ముఖ్యంగా ఈ ముగ్గురు వ్యక్తులను ఎప్పటికీ నమ్మకూడదని కూడా ఈ నాగుపాము మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే మీ జీవితంలో ఎప్పటికీ కూడా వేరొక వ్యక్తి చేత మోసపోకూడదు, నమ్మక ద్రోహానికి గురి కాకూడదు అనుకుంటారు, అటువంటి వ్యక్తులు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ కథ అనేది మీకు జీవితంలో ఎంతో విలువైన పాఠాన్ని నేర్పుతుంది. కాబట్టి ఇక మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ పాము చెప్పిన ఆ విలువైన సత్యాలేమిటో ఇప్పుడే మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీకు చిన్న రిక్వెస్ట్, ఈ కథని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మాత్రమే ఈ కథ అనేది మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒకానొక సమయంలో ఒక ఊర్లో ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అయితే ఆ బ్రాహ్మణుడు కటిక పేదవాడు. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి తనకు వచ్చిన ఆదాయంతో తన ఇల్లు, తన కుటుంబ సంసారాన్ని ఎంతో కష్టపడి పోషిస్తూ ఉన్నాడు. ఇక కొంతకాలం తర్వాత ఆ బ్రాహ్మణుడి పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే, కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో దగ్గరలో ఉన్న నగరానికి వెళ్లి ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. ఇక దీంతో అతను నగరానికి ప్రయాణమవుతాడు. అయితే అతను నగరానికి వెళ్తున్న మార్గ మధ్యంలో ఒక అడవి అనేది వస్తుంది. ఇక అతను ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతనికి బాగా దాహం వేస్తుంది. అయితే అప్పుడే ఆ బ్రాహ్మణుడికి దగ్గరలో ఒక బావి కనిపిస్తుంది. ఇక బ్రాహ్మణుడు బావి కనిపించిన ఆనందంలో దగ్గరికి వెళ్లి చూడగా ఆ బావిలో ఒక సింహం, ఒక కోతి, ఒక మనిషి, అలాగే ఒక పాము కింద పడి ఉంటారు. ఇక బ్రాహ్మణుడు ఎప్పుడైతే నీళ్లు తాగేందుకు వెళతాడో అప్పుడు వెంటనే ఆ సింహం ఏమని చెబుతుంది అంటే, ఓ బ్రాహ్మణుడా, మీరు సరైన సమయంలో ఇక్కడికి వచ్చారు, దయచేసి మీరు మమ్మల్ని బావిలోంచి బయటకు తీయండి అని అడుగుతుంది. ఇక అప్పుడు ఆ బ్రాహ్మణుడు సింహంతో మాట్లాడుతూ, నువ్వా ఒక క్రూర జంతువువి, నిన్ను కనుక నేను బయటకు తీస్తే నువ్వు నన్నే చంపి తింటావు, ఖచ్చితంగా నువ్వు నన్ను ప్రాణాలతో వదలవు అని అంటాడు. కాబట్టి పొరపాటును కూడా నేను నిన్ను బయటకు తీయను అని అంటాడు. ఇక వెంటనే ఆ సింహం ఏమని చెబుతుంది అంటే, ఓ బ్రాహ్మణుడా, ఆపదలో ఉన్న వ్యక్తి ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వ్యక్తి దేవుడితో సమానం. ఇక అటువంటి వ్యక్తిని సహాయం పొందిన వ్యక్తి అసలు ఏ విధంగా బాధపడతాడు? కాబట్టి మీరు నా గురించి భయపడకండి. మీరు నన్ను కనుక ఈ సమస్య నుండి బయటపడేస్తే నేను మీకు మాటిస్తున్నాను, నేను మిమ్మల్ని ఏ విధంగా హాని చేయను అని అంటుంది. అయితే ఈ బ్రాహ్మణుడు పేదవాడు మాత్రమే కాదు, చాలా దయగలిగిన హృదయం కలిగిన వాడు కూడా. అందుకే ఆ సింహం మాటలు విని ఎంతో జాలి పడతాడు. ఇక ఆ సింహం మాటలు నమ్మి దగ్గరలోని ఒక ఊడను తీసుకొని తాడులాగా కట్టి ఆ తాడు సహాయంతో ఆ సింహాన్ని బావిలో నుంచి బయటకు తీస్తాడు. ఇక ఆ సింహం కూడా తానిచ్చిన మాటను నిలబెట్టుకొని బయటకు వచ్చిన వెంటనే ఆ బ్రాహ్మణుడికి ధన్యవాదాలు చెబుతుంది. అంతేకాకుండా ఏమని అంటుంది అంటే, ఓ బ్రాహ్మణుడా, నేను ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న కొండ వెనుక ప్రాంతంలో నివసిస్తున్నాను. నువ్వు నాకు సహాయం చేశావు కాబట్టి నీకు ఎప్పుడైనా సరే ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే నన్ను తప్పకుండా గుర్తుపెట్టుకో. అక్కడికి వచ్చి నన్ను సహాయం అడుగు, నాకు వీలైనంత వరకు సహాయపడతాను అని చెబుతుంది. ఇక సింహం వెళ్లిపోయిన వెంటనే ఆ బ్రాహ్మణుడు మళ్లీ నీటిని తాగటానికి ఒక పాత్రను తీసుకొని బావి దగ్గరికి వెళతాడు. అయితే అప్పుడు మళ్లీ బావిలో ఉన్న పాము బ్రాహ్మణుడితో మాట్లాడుతుంది. ఓ బ్రాహ్మణ సోదరుడా, దయచేసి నన్ను కూడా బయటకు తీయవచ్చు కదా అంటుంది. ఇక బ్రాహ్మణుడు మాట్లాడుతూ, లేదు లేదు, నిన్ను కనుక నేను బయటకు తీస్తే నువ్వు నన్ను కాటేస్తావు, ఇక నా ప్రాణాలు పోతాయి అంటాడు. కాబట్టి నేను నిన్ను బయటికి ఎలా తీయగలను అని చెబుతాడు. ఇక వెంటనే ఆ పాము ఏమని అంటుంది అంటే, ఓ బ్రాహ్మణ సోదరుడా, దయచేసి నన్ను నమ్ము, నేనెప్పటికీ కూడా నిన్ను బాధ పెట్టను, నీకు ఏ విధమైన హాని కూడా చేయను. ఇక దీంతో ఆ బ్రాహ్మణుడు ఇక ఆ పాముపై కూడా జాలిపడి దాన్ని కూడా బయటకు తీస్తాడు. ఇక బావి నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ పాము ఏమని అంటుంది అంటే, ఓ బ్రాహ్మణ సోదరుడా, నాకు సహాయం చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు. నేను ఈ అడవిలోనే నివసిస్తున్నాను, కాబట్టి మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నన్ను గుర్తుంచుకోండి, నేను వెంటనే మీ దగ్గరకు వచ్చి మీకు సహాయపడతాను అని చెప్పి అడవిలోకి వెళ్లిపోతుంది. ఇక ఆ తరువాత సింహం, పాము రెండూ కూడా బయటకు తీయటంలో బ్రాహ్మణుడి సహాయాన్ని గమనించిన కోతి వెంటనే ఆ బ్రాహ్మణుడిని అది కూడా వేడుకుంటుంది. ఓ బ్రాహ్మణ అన్నయ్య, నేను కూడా కష్టాల్లో ఉన్నాను, మీరు కాస్త నా మీద కూడా దయ చూపవచ్చు కదా, దయచేసి నాకు కూడా సహాయం చేసి
నన్ను బయటకు తీస్తే నేను మీకు చాలా రుణపడి ఉంటాను అంటుంది. ఇక ఆ పూజారి క్రూర జంతువు విషపామునే కాపాడాడు, కోతిని కాపాడకుండా ఉంటాడా? దయగలిగిన ఆ బ్రాహ్మణుడు కోతిని కూడా బయటకు తీస్తాడు. ఇక ఆ కోతి కూడా బ్రాహ్మణుడికి ధన్యవాదాలు చెప్పి, మీకెప్పుడైనా కష్టం వస్తే నన్ను గుర్తుంచుకోండి అని చెప్పి అడవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తరువాత బ్రాహ్మణుడు మళ్ళీ దాహం వేసి బావిలోకి చూడగా బావిలో ఉన్న మనిషి కూడా వెంటనే బ్రాహ్మణ్ణి చూసి, బ్రాహ్మణ సోదరుడా, దయచేసి నన్ను కూడా రక్షించు, ఎందుకంటే నేను ఒక మనిషిని, నువ్వు జంతువుల్నే రక్షించావు, కాబట్టి దయచేసి నన్ను కూడా రక్షించు అని అతను దీనంగా అడుగుతాడు. ఇక బ్రాహ్మణుడు కూడా, క్రూర జంతువులే నన్నేం చేయకుండా వెళ్ళాయి, మనిషే కదా, అతన్ని కాపాడితే ఏమవుతుంది, కాపాడదామని అనుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడే అడవిలోకి వెళ్ళిన సింహం, కోతి మరియు పాము బయటికి వచ్చి, ఓ బ్రాహ్మణ సోదరుడా, మీ మేలు కోరి చెబుతున్నాం, దయచేసి మీరు మీ మనిషి జాతి అయినా సరే అతన్ని మాత్రం కాపాడకండి అని చెబుతాయి. ఎందుకంటే అతను ఒక మనిషే కావచ్చు, కానీ చాలా చెడ్డ స్వభావం కలవాడు, కాబట్టి అతను ఎప్పుడైనా ఎవరికైనా హాని చేయగలడు. ఎందుకంటే అతని స్వభావం చాలా చెడ్డది, కాబట్టి అతడిని దయచేసి బయటకు తీయకండి అని కోరుతాయి. ఇక ఆ జంతువుల మాటలను విని ఆ పూజారి కూడా ఆలోచనలో పడి బావిలో ఉన్న వ్యక్తికి నిన్ను బయటకు తీయలేను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతాడు. అయితే అప్పుడు బావిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ, ఓ బ్రాహ్మణ సోదరుడా, దయచేసి మీరు నన్ను రక్షించండి, మీరు ఆ క్రూర జంతువుల మాటలను అస్సలు నమ్మకండి, అంతేకాకుండా మీరు ఎంతో దయగలిగిన వారు, కాబట్టి నా మీద కొద్దిగా దయ చూపించి నన్ను బయటకు తీయండి అని ప్రార్థిస్తాడు. ఎందుకంటే క్రూర జంతువుల్నే నమ్మిన వారు నాకు సహాయం చేయలేరా? నేను ఒక మనిషిని, మీకెన్నటికీ కూడా హాని చేయను, దయచేసి నన్ను బయటికి లాగండి, నాకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు, నన్ను కాపాడండి బ్రాహ్మణ సోదరుడా అని దీనంగా ప్రార్థిస్తాడు. ఇక అతను వేస్తున్న కేకలు విని పూజారి అతని మీద కూడా జాలిపడి అతన్ని కూడా బయటకు తీస్తాడు. ఇక బావిలో ఉన్న వ్యక్తి బయటకు రాగానే బ్రాహ్మణుడితో, ఓ పూజారి, నేను సమీప గ్రామంలోనే ఉంటాను, అంతేకాదు నేనొక స్వర్ణకారుణ్ణి, అంటే నేను బంగారపు పని చేస్తాను, కాబట్టి నీకెప్పుడైనా నా అవసరం ఉంటే తప్పకుండా నన్ను గుర్తుంచుకో, నీకు తప్పకుండా సహాయం చేస్తానని మాటిచ్చి తన గ్రామం వైపు వెళ్ళిపోతాడు. ఇక ఆ తరువాత జంతువులు కూడా బ్రాహ్మణుడికి వీడ్కోలు చెప్పి అడవిలోకి వెళ్ళిపోతాయి. ఇక ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు బావిలో నుంచి నీళ్లు తీసి తాగుతాడు. మళ్ళీ నగరం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తాడు. అలా రోజంతా నడుస్తూ నగరానికి వెళ్ళి అక్కడ ఎవరిని పని అడిగినా కూడా అతనికి ఎవరు కూడా పని ఇవ్వరు. అయితే ఆ బ్రాహ్మణుడికి వచ్చిన అతిపెద్ద సమస్య ఏమిటి అంటే, అతనికి ఆ రోజు కనుక పని దొరక్కపోతే సాయంత్రం తినటానికి కూడా అతని దగ్గర ఏమీ లేదు. ఇక అతను కనుక డబ్బు సంపాదించి ఇంటికి వెళ్ళకపోతే అతని కుటుంబం కూడా ఆకలితో అలమటిస్తుంది. అందుకే అతను చాలా కంగారుగా ఆలోచిస్తూ ప్రతి ఒక్కరిని పని అడుగుతూనే ఉన్నాడు. అయితే ఎంతమందిని అడిగినా కూడా ఆ రోజు సాయంత్రానికి కూడా అతనికి పని దొరకలేదు. ఇక ఇప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు ఆకలితో దాహంతో చలిలో వణుకుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మనసులో ఒకటే ఆలోచన, ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుటుంబానికి ఏమని చెప్పాలి, పాపం వారికి తినటానికి కూడా తిండి లేదు కదా, వారిని ఎలా పోషించాలి అని ఆలోచనలో బాధపడుతూ చింతిస్తూ ఉన్నాడు. ఇక అసలు నేనేం చేయగలను అని ఆలోచిస్తూ ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇక దీంతో ఆ బ్రాహ్మణుడు ఏమని నిర్ణయించుకుంటాడు అంటే, నేను నా కుటుంబానికి ఏ విధంగా ముఖం చూపించగలను, దీంతో ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఎన్ని రోజులు కష్టపడినా నా జీవితంలో ఈ కష్టాలనేవే తీరటం లేదు, ఎందుకంటే నాకు ఈ లోకంలో సహాయం చేసే ఆప్తులు ఎవరూ లేరు కదా అని బాధపడుతూ చనిపోవటమే మంచిది అనుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడే బ్రాహ్మణుడి మనసుకి ఒక ఆలోచన అనేది గుర్తుకు వస్తుంది. నేను అడవిలో కాపాడిన ఆ పాము ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నన్ను గుర్తుపెట్టుకోమని చెప్పింది కదా, అదేవిధంగా సింహం, కోతి కూడా నాకు మాటిచ్చాయి కదా, కాబట్టి నేను కాపాడిన ఆ జంతువులైనా నాకు సహాయం చేస్తాయేమో, చివరి ప్రయత్నం చేద్దామని అనుకుంటాడు. వెంటనే మళ్ళీ అడవిలోకి వెళతాడు. ఇక అడవిలోకి వెళ్ళిన వెంటనే అతనికి కోతి కనిపిస్తుంది. ఇక వెంటనే బ్రాహ్మణుడు ఆ కోతిని చూసి, ఓ కోతి, ఈ అడవిలో ఆ సింహం ఎక్కడ నివసిస్తుందో నాకు కాస్త చూపించవా అని అడుగుతాడు. ఇక వెంటనే ఆ కోతి, ఓ బ్రాహ్మణుడా, కనిపిస్తున్న ఈ పర్వతం పక్కన ఒక గుహ ఉంటుంది, ఆ గుహలోని ఆ సింహం నివసిస్తుంది అని సమాధానం చెబుతుంది. ఎందుకంటే సింహం ఈ అడవికి రాజు, కాబట్టి అది అక్కడే నివసిస్తూ ఉంటుంది అని చెబుతుంది. ఇక ఆ బ్రాహ్మణుడు ఆ కొండ వెనుకకు వెళ్ళి అక్కడ సింహాన్ని వెతకటం ప్రారంభిస్తాడు.
ఇక అక్కడికి వెళ్లిన వెంటనే సింహం కూడా బ్రాహ్మణ్ణి చూస్తుంది. ఇక వెంటనే ఆ సింహం, ఓ బ్రాహ్మణుడా, దయచేసి నా గుహలోకి రా. మీరు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు నా సహాయం అవసరమై ఉంటుంది. మీకు ఏం సహాయం కావాలో దయచేసి చెప్పండి అని ఎంతో గౌరవంగా అడుగుతుంది. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు, ఓ సింహమా, నువ్వు చూపిస్తున్న గౌరవానికి ఎంతో కృతజ్ఞుడిని. అయితే నేను ఈరోజు పని కోసం తిరుగుతూనే ఉన్నాను, కానీ నాకు పని మాత్రం దొరకలేదు. కాబట్టి నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు అందరూ కూడా పస్తులుండాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను చాలా కటిక పేదరికం అనుభవిస్తున్నాను. మా ఇంట్లో ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. కనీసం మాకు తినటానికి కూడా తిండి లేదు. కాబట్టి దయచేసి నువ్వు ఎక్కడి నుంచైనా కొంత డబ్బు నాకు సమకూర్చి ఇస్తే నేను నీకు రుణపడి ఉంటాను అని అతను అభ్యర్థిస్తాడు. ఇక వెంటనే సింహం, అయ్యో బ్రాహ్మణుడా, ఈ విషయం గురించి ఆలోచించేనా మీరు ఇంతగా చింతిస్తున్నారు? మీరు బాధపడకండి, నేను ఏదో ఒక ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాను. మీరు కాసేపు ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉండండి అని చెబుతుంది. ఇక ఆ తరువాత సింహం అడవిలోని గుహలోకి వెళ్లి ఒక బంగారు హారాన్ని తీసుకుని బయటకు వస్తుంది. వెంటనే ఆ హారాన్ని బ్రాహ్మణుడికిచ్చి, దయచేసి ఈ హారాన్ని తీసుకోండి అంటుంది. ఎందుకంటే ఇది బంగారపు హారం కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీన్ని అమ్మిన డబ్బుతో మీ కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడుతుంది కదా. ఇక పూజారి కూడా సింహం ఇచ్చిన హారాన్ని చూసి ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే ఆ హారంతో తనకు వచ్చిన పెద్ద సమస్య అనేది తీరుతుంది కదా. అందుకే ఆనందంగా ఆ సింహానికి మరొకసారి కృతజ్ఞత చెప్పి వెంటనే ఆ హారాన్ని తీసుకొని అడవిలో నుండి బయటికి వచ్చి, తను బావిలో నుండి కాపాడిన వ్యక్తి స్వర్ణకారుడు కాబట్టి అది కూడా అతను పక్క గ్రామంలోనే నివసిస్తున్నాడని గుర్తు చేసుకుంటాడు. ఇక వేగంగా అతని దగ్గరికి ఈ హారాన్ని తీసుకుని వెళ్లి కొంత సొమ్ము తెచ్చుకోవచ్చు కదా అని కూడా ఆలోచిస్తాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు స్వర్ణకారుడి దగ్గరికి వెళతాడు. ఇక స్వర్ణకారుడు కూడా బ్రాహ్మణుని చూసి స్వాగతం పలికి అతనికి తాగటానికి నీళ్లు, తినటానికి ఆహారాన్ని కూడా ఇస్తాడు. ఇక వెంటనే అతను, ఓ మిత్రమా, నువ్వెలా ఇటు వచ్చావు? నీకేమైనా సహాయం కావాలా అని అడుగుతాడు. ఇక వెంటనే బ్రాహ్మణుడు, అవునండి, నా దగ్గర నా కుటుంబాన్ని పోషించటానికి డబ్బు లేదు, కానీ ఒక్క హారం మాత్రం ఉంది. దీన్ని అమ్మి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి ఈ హారాన్ని నాకు మంచి ధరకు అమ్మి పెట్టండి. మీరు నాకు ఎంతో సహాయం చేసిన వారవుతారు అని ఆ బ్రాహ్మణుడు అంటాడు. ఇక వెంటనే స్వర్ణకారి కూడా, ఖచ్చితంగా, ఎందుకు సహాయం చేయను, ఏది ఒక్కసారి ఆ హారాన్ని చూపెట్టు అని హారాన్ని తీసుకుంటాడు. ఇక ఆ హారాన్ని చూడగాని అది ఆ రాజ్యంలో ఉన్న యువరాజుకు చెందినది అని ఆ స్వర్ణకారికి అర్థమవుతుంది. అంతేకాకుండా అప్పటికే ఆ మహారాజు ఎవరైతే యువరాజు హారాన్ని తీసుకుని వస్తారో అతడి చిరునామా చెబుతారు. వారికి కోరుకున్నంత ధనం ఇస్తానని ప్రకటన కూడా చేస్తాడు. కాబట్టి ఈ స్వర్ణకారి మనసులో మహారాజు ప్రకటన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో ఆ బ్రాహ్మణుడికి, దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి, నేను మీ హారాన్ని తీసుకుని మంచి ధరకు అమ్మి పెడతాను అని చెబుతాడు. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అని తన భార్యను పిలిచి, నేను ఇప్పుడే బయటికి వెళ్లి కొంతసేపటిలో వస్తాను, అప్పటి వరకు నువ్వు ఈ పూజారి గారిని జాగ్రత్తగా అతిథి మర్యాదలు చేయని చెప్పి బయటికి వెళతాడు. ఇక ఆ స్వర్ణకారి ఏమని ఆలోచిస్తాడు అంటే రాజుకి ఈ విషయాన్ని చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. వెంటనే మహారాజు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి యువరాజు హారం గురించి మొత్తం విషయాన్ని చెప్పేస్తాడు. ఓ మహారాజా, మీరు యువరాజు హారం గురించి ప్రకటన చేశారు కదా. అయితే ఈరోజు ఒక వ్యక్తి నా దగ్గరకు ఈ హారాన్ని తీసుకుని వచ్చాడు. బహుశా ఆ వ్యక్తి యువరాజును చంపి ఆ హారాన్ని ఆయన దగ్గర నుండి లాక్కున్నాడేమో, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అని చెబుతాడు. ఇక వెంటనే మహారాజు కూడా ఆ హారాన్ని చూసి అది యువరాజు హారమే అని కనిపెట్టేస్తాడు. ఇక వెంటనే మహారాజు సైనికుల్ని పంపి పూజారిని పట్టుకొని తీసుకువచ్చి జైల్లో పెట్టమని ఆదేశిస్తాడు. ఇక భటులు కూడా పూజారిని పట్టుకొని జైల్లో పెడతాడు. అయితే పూజారికి అసలేం జరిగిందో అర్థం కాదు. ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇక బ్రాహ్మణుడికి అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే తన కళ్ళ ముందే అంతా జరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ జైలు నుంచి నేను ఎలా బయటపడగలను? ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఎంతో దిగులు పడతాడు. ఆ తరువాతే అతనికి పాము ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ నాగుపాము ఏమని మాట ఇస్తుంది? ఏదైనా ఆపద వస్తే నన్ను తలుచుకో అని మాటిచ్చింది కదా. వెంటనే బ్రాహ్మణుడు ఆ పాముని తలుచుకొని దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంటాడు. ఇక వెంటనే ఆ నాగుపాము కూడా అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక వెంటనే నాగుపాము అసలేం జరిగింది అని ప్రశ్నించగా
బ్రాహ్మణుడు కూడా అడవిలోకి వెళ్లి సింహం తనకిచ్చిన హారం గురించి, అది తీసుకొని స్వర్ణకారకి ఇవ్వటం గురించి, జరిగిన సంఘటన మొత్తం గురించి కూడా ఆ పాముకి చెబుతాడు. కాబట్టి ఇప్పుడు నేను అతిపెద్ద సమస్యలో చిక్కుకున్నాను. మహారాజు యువరాజుని నేనే చంపేశాను అని పొరపాటు పడుతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు నన్ను ఈ సమస్య నుంచి నువ్వే కాపాడాలి అని పామును ప్రార్థిస్తాడు. ఇక వెంటనే నాగుపాము కూడా బ్రాహ్మణుడికి ధైర్యం చెప్పి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చింతించకు. నువ్వు చాలా దయగలవాడివి. విషసర్పం అని తెలిసినా కూడా నువ్వు నా ప్రాణాలు కాపాడావు. కాబట్టి నీ ప్రాణాలను కాపాడే బాధ్యత నాది. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం కనుగొంటాను అని చెప్పి ఆ తర్వాత ఏమని చెబుతుంది అంటే, నేను ఇప్పుడే మహారాణి గదికి వెళతాను. ఆ తర్వాత నేను మహారాణిని కాటేస్తాను. దీంతో మహారాణి స్పృహ తప్పి పడిపోతుంది. ఇక ఆ తరువాత మహారాజు ఎంత ప్రయత్నించినా కూడా మహారాణిని కాపాడలేడు. కేవలం నువ్వు వచ్చి మహారాణి మీద చెయ్యి వేసి పైకి లేపితేనే ఆమె స్పృహలోకి వస్తుంది. ఇక నువ్వు మహారాణిని కాపాడుతావు కాబట్టి మహారాజు కూడా నిన్ను క్షమించి వదిలేస్తాడు అని చెబుతుంది. ఇక బ్రాహ్మణుడు కూడా సరే అని అంటాడు. ఆ తరువాత నాగుపాము చెప్పినట్లుగానే మహారాణి దగ్గరికి వెళ్లి ఆమెను కాటేస్తుంది. ఇక మహారాణిని పాము కాటేసిందనే వార్త అంతఃపురం మొత్తం కూడా తెలిసిపోతుంది. వెంటనే మహారాణిని పాము కాటేసిందనే వార్త మహారాజుకు కూడా సందేశం అనేది వస్తుంది. ఇక వెంటనే మహారాజు రాజవైద్యుడిని పిలిచి మహారాణికి ఏ విధంగా అయినా సరే నయం చేయమని చెబుతాడు. దానికి ప్రతిఫలంగా మీకు ఏం కావాలన్నా నేనిస్తాను అని చెబుతాడు. ఎందుకంటే మహారాణి లేకుండా నేను బ్రతకలేను. కాబట్టి మీరు ఏదో విధంగా మా మహారాణిని కాపాడండి అని వేడుకుంటాడు. అయితే రాజవైద్యుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా మహారాణి కోలుకోలేదు. ఆమె రోజు రోజుకి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. రాజవైద్యుడు కూడా ఓడిపోతాడు. ఇక ఆయన మహారాజుతో ఏమని చెబుతాడు అంటే, మహారాజా, నేను మహారాణిని నయం చేయటానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ నా వల్ల కావటం లేదు. ఇక మీరు రాజ్యంలో ఎవరికైనా సరే ఈ బాధ్యతను అప్పగించండి, లేదా ప్రజల్లో దండోరా వేయించండి. ఎవరైనా వచ్చి మహారాణిని నయం చేయగలరేమో చూద్దామని అంటాడు. ఇక వెంటనే మహారాజు కూడా రాజ్యంలోని ఎవరైనా సరే, చిన్నవారైనా పెద్దవారైనా, వైద్యుడైనా సాధారణ మనిషైనా సరే మహారాణిని స్పృహలోకి తీసుకుని వస్తే ప్రతిఫలంగా వారికి ఏం కావాలన్నా నేను ఇస్తానని మహారాజు రాజ్యమంతా ప్రకటిస్తాడు. అవసరమైతే నా రాజ్యమంతా కూడా ఇస్తాను. నా మహారాణిని మాత్రం స్పృహలోకి తీసుకురండి, నా రాణిని కోలుకునేలా చేయండి అని రాజ్యమంతా మహారాజు దండోరా వేయిస్తాడు. ఇక ఆ వార్త విన్న వెంటనే నగరంలో ఉన్న ఋషులు, వైద్యులు అందరూ కూడా మహారాణిని స్పృహలోకి తీసుకురావటానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ ఎవ్వరూ కూడా మహారాణిని స్పృహలోకి తీసుకురాలేకపోతారు. అదే సమయంలో జైలులో కూర్చున్న పూజారి దగ్గర ఉన్న సైనికులు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోవటం విన్న వెంటనే, ఆ బ్రాహ్మణుడు, నాకు కొంత వైద్యం వచ్చు, నేను మహారాణిని స్పృహలోకి తీసుకురాగలను అని అంటాడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే నేను ఇప్పటికే పాము కాటుకు వైద్యం చేశానని చెబుతాడు. ఇక ఆ సైనికుడు 2-3 సార్లు బ్రాహ్మణుడు మాటలు విన్నా అతని మాటలను పెద్దగా పట్టించుకోడు. కానీ సమయం గడిచే కొద్దీ మహారాజు పరిస్థితి గురించి ఆలోచించి ఈ విషయం గురించి ఆ సైనికుడు మహారాజుకు చెబుతాడు. ఇక వెంటనే మహారాజు అయితే వెంటనే ఆ బ్రాహ్మణుడిని జైలు నుండి విడిపించి రాజభవనానికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు కూడా రాణి అంతఃపురం దగ్గరికి వస్తాడు. ఇక మహారాజు బ్రాహ్మణుడు వచ్చిన వెంటనే, ఓ పూజారి, నువ్వు కనుక నా మహారాణికి నయం చేస్తే నీకేం కావాలన్నా నేను ఇస్తాను. నీ శిక్షను కూడా నేను రద్దు చేస్తాను. అవసరమైతే నా రాజ్యాన్ని కూడా నీకు ఇస్తాను. దయచేసి నా మహారాణి ప్రాణాలు మాత్రం కాపాడు అని వేడుకుంటాడు. ఇక పూజారి కూడా వైద్యం తెలిసినట్లుగా కొద్దిగా నటించి ఆ తరువాత మహారాణి తల మీద చేయి వేయగాని మహారాణి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. నీలంగా మారిన ఆమె శరీరం మొత్తం కూడా సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇక మహారాణి ఆరోగ్యవంతురాలవటం చూసిన మహారాజు ఎంతో సంతోషించి బ్రాహ్మణుడిని క్షమిస్తాడు. అసలేం జరిగిందో చెప్పమని బ్రాహ్మణుని అడుగుతాడు. వెంటనే బ్రాహ్మణుడు అడవిలో తనకు సింహం ఆ నగ ఇచ్చిందని జరిగినదంతా కూడా మహారాజుకు చెబుతాడు. ఇక స్వర్ణకారియే బ్రాహ్మణుడి మీద అబద్ధం చెప్పాడని తెలుసుకున్న మహారాజు వెంటనే అతనికి జైలు శిక్ష విధిస్తాడు. బ్రాహ్మణుడికి కావలసినంత డబ్బు, నగలు ఇచ్చి తన రాజ్యంలోనే ఒక నగరానికి రాజుగా కూడా చేస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంతో దయ కలిగిన ఆ బ్రాహ్మణుడు అతను చేసిన సహాయానికి బదులుగా ఆ రాజ్యంలోని ఒక రాజుగా మారతాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథ బట్టి ఏమర్థమవుతుంది? ఎప్పుడైనా సరే
మీకు ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే ఆ వ్యక్తికి డబ్బు మీద అత్యాశ ఉంటే అటువంటి వ్యక్తిని మాత్రం దయచేసి నమ్మకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాల్ని కాపాడాడు అని కనీస కృతజ్ఞత కూడా లేకుండా ఆ స్వర్ణకారి డబ్బు మీద ఉన్న అత్యాశతో బ్రాహ్మణుడికే కీడు తలపెట్టాడు. అందుకే డబ్బు మీద అత్యాశ ఉన్న వారితో ఎప్పుడు కూడా స్నేహం చేయకూడదు. అటువంటి వారు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే మీకు కీడు చేయటానికి కూడా వెనుకాడరు. అదేవిధంగా ఎప్పటి నుండో మీకు శత్రువుగా ఉండి ఇప్పుడు మీకు మిత్రుడైనంత మాత్రాన అటువంటి వ్యక్తులను కూడా ఎప్పుడూ మీరు నమ్మకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి మనసులో ఖచ్చితంగా మీ మీద శత్రుత్వం దాగి ఉంటుంది. అలాగే ఎవరైతే ఒకరికంటే ఎక్కువ స్త్రీలతో కానీ పురుషులతో కానీ సంబంధం పెట్టుకుని ఆడవారిని కానీ మగవారిని కూడా ఎప్పటికీ నమ్మకూడదు. అలాంటి వారు వారి లైంగిక సుఖాల కోసం ఖచ్చితంగా మీకు హాని చేయటానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఈ ముగ్గురు స్నేహితులు కానీ వ్యక్తులు కానీ మీ జీవితంలో కనుక మీకు తెలిసి ఉంటే వాళ్ళు చాలా ప్రమాదం. వీరి మూలంగా మీకు ఖచ్చితంగా ఏదో ఒక సమయం హాని మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా ఈ కథలోని జ్ఞానం మీకు కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.